ఇమాజిన్ మీరు ఒక అమ్మాయితో మాట్లాడంగానే ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ రావడం, ఆర్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టు యూ అండ్ వాళ్ళు నీకు మాట్లాడాలని ఓకే నీ దగ్గరికి రావడం, అండ్ ఈవెన్ యూ ఇగ్నోర్ వాళ్ళు ఇగ్నోర్ చేసినా కానీ వాళ్ళని దిక్కు చూడడం. అట్లా అవ్వాలంటే ఏంది, ఫస్ట్ థింగ్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్గా మన అబ్బాయిలంటే అబ్బాయిలతో ఈజీగా మాట్లాడతాం అబ్బా, కానీ అమ్మాయిలతో మాట్లాడాలంటే ఇది ఒక రోగం మన ఇండియన్ బాయ్స్కి. వాళ్ళే ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకుంటారు, వీ కాంట్ టాక్ లైక్ దాట్, వీ కెన్ టాక్ లైక్ దాట్. మనము 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక నార్మల్ నిబ్బాగాడు, ఒక నార్మల్ గాయ్ ఇంట్రోవర్ట్, వాడికి కొంచెం తెలివి ఉంది. కానీ వీనికి లేకపోయినా కానీ ఎవడికి ఈ మన నిబ్బా లైక్ చప్రిగాడు ఉంటాడు కదా, వాడికి ఇవంత నాలెడ్జ్ ఉండదు. వీడికి ఒకటే ఉంటుంది, అమ్మాయితో మాట్లాడాలి హౌ. కానీ వాడు చేసే తప్పు ఏంటి అంటే వాడికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ సారీ వాడు ఎట్లా అంటే లైక్ హీ డూ షిట్ బట్ హీ హ్యాస్ కాన్ఫిడెన్స్, లైక్ గో టాక్ మాట్లాడతాడు, అట్లా చూస్తాడు, ఆమె ఫాలో అవుతాడు, ఆమె వెనకాల నడుచుకుంటూ వెళ్తాడు, అది చేస్తాడు. బట్ వీడు ఇంక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, హౌ టు డూ దాట్ ఉంది, కానీ ఈ షై ఇంట్రోవర్ట్, నేను చేయాలా ఎందుకు ఇది అని ఉంటుంది. ఇప్పుడు ఏంది చెప్పండి, వీడికి మోస్ట్ ప్రాబబులీ అమ్మాయిలు వీడికి పడరు మోస్ట్ ఆఫ్. వీనికి తెలివి ఉన్నాయింది, వీనికి కాన్ఫిడెన్స్ లేదు, మాట్లాడే శక్తి వీనికి ఉంది, ఏముంది అట్లా. ఇది ఉన్నాం కానీ వాడు ఎట్లా అంటే అదే ఈ స్కిల్స్ కొంచెం వాని స్కిల్స్ తీసుకొస్తే ఇట్ విల్ బి సూపర్ కదా. సో ద థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు లైక్ థింక్ ఆఫ్ ఇట్, how to deal with girls. Girls are not same, bro. If you are treating them same, it's like you can't, like you can make friends, bro. Yeah, friends చేసుకోవచ్చు బ్రో, కానీ మధ్య ఫ్రెండ్స్ కూడా చేసుకోలేరు తెలుసా. లైక్ ఎట్లా అంటే దే కాంట్ ఈవెన్ లైక్ దే కాంట్ మ్యాచ్ ద వైఫ్ బ్రో. అంటే మోస్ట్ ఆఫ్ అందరూ ఫ్రెండ్స్ కావాలంటే కాలేరు, అవుతారు. మన వైపుకి మ్యాచ్ వాళ్ళు దొరుకుతారు. సో ఈవెన్ దాట్ దో లైక్ హౌ క్యాన్ వీ మేక్ అంటే లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి వీ కెన్ లైక్ ఒక్కటి ద థింగ్ ఇస్ దట్ ఫస్ట్ ఏంటంటే హార్డెస్ట్ థింగ్ ఇది అంటే హౌ టు సే హాయ్ బ్రో, హౌ టు సే హాయ్, ఇంట్రడ్యూస్ ఎట్లా చేసుకోవాలి అదొక్కటి. మనము బైపాస్ చేసామనుకో, ఐ మీన్ దాని ఒక్కటి ట్యాకిల్ చేసామనుకో, వీ కెన్ డూ దాట్. అసలుకి ఫస్ట్ థింగ్ వచ్చేసి వీ కాంట్ ఈవెన్ హాయ్, నీ పేరు చెప్పు, హాయ్ ఐమ్ అఖిల్, మీ పేరు, ఇట్లా ఇట్ ఫీల్స్ ఆక్వర్డ్ బ్రో. ఎందుకంటే మన దగ్గర ఎవరు చేయరు అట్లా, నువ్వు చేయి కదా. యూ హ్యావ్ టు డూ దాట్ బికాస్ యు ఆర్ నాట్ హ్యాస్ సేమ్ అదర్ పీపుల్ లాగా నువ్వు కాదు. సో యూ హ్యావ్ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ బ్రో. నేనేం చెప్తున్నానంటే అందరు ఆ నిబ్బిల్లాగా మొత్తం ఇట్లా వాళ్ళు దిక్కే చూడడం, వాళ్ళు ఫాలో అది కాదు. హ్యావ్ టు బి ద కాన్ఫిడెన్స్ బ్రో. వాళ్ళకి మెయిన్ కీ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు పటాయిస్తారు అమ్మాయిల్ని కదా, మెయిన్ థింగ్ అది. యూ కాంట్ ఈవెన్ డూ దాట్. మోస్ట్ ఆఫ్ పీపుల్ బాయ్స్కి అంత అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, దీనికి దే డోంట్ నో హౌ టు డీల్ విత్ దాట్. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దే హ్యావ్ టు బి నైస్ బ్రో, దే హ్యావ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, నాట్ టు ట్రీట్ గర్ల్స్ యాజ్ బాయ్స్ సేమ్. ఈవెన్ అట్లా ఎట్లా అంటే లైక్ వీ హ్యావ్ టు సెట్ ఎ బౌండరీస్ బ్రో. లైక్ ఓకే నేను ఇట్లా మాట్లాడాలి, లైక్ ఇంతోటి ఇట్లా మాట్లాడాలి. సో సెట్ సమ్ బౌండరీస్, నీకు నువ్వే పెట్టుకో, ఆమె కూడా పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఒక లైక్ ఒక సినారియో ఏంటంటే ఇప్పుడు కొన్ని నువ్వు గలీజ్ మాటలు తిడతావు, వానికి అనిపిస్తుంది వీడిని తిడుతుంది, నేను వాడిని తిట్టవచ్చు. సో సేమ్ యాజ్ ఇట్, ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు సేమ్ యాజ్ ఇప్పుడు నువ్వు అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చావనుకో, ఆ అమ్మాయికి కేర్ ఇచ్చావనుకో, ఆటోమేటిక్గా వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మన యూనివర్స్లో ఒకటి ఇచ్చామంటే పక్కా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో అట్లా మనం ఉండాలి, ఎట్లా లైక్ హౌ వాట్ అని ఉండాలి, మనకు తెలిసి ఉండాలి ఎట్లా ఇవ్వాలి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి యూ హ్యావ్ టు కన్ఫెస్ బ్రో, యూ హ్యావ్ టు కన్ఫెస్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇద్దరు ప్రపోజ్ చేయబోతున్నారు, వాడున్నాడు. వీడు చాలా సిగ్గు, హీ డజంట్ ఈవెన్ ప్రపోజ్. వీడు ప్రపోజ్ చేస్తాడు, ఎట్లా చేస్తాడు, వీడు రిజెక్ట్ అవుతాడు. వీడున్నాడు, వీడు చెయ్యడు, ఈవెన్ తో లైక్ దాని తర్వాత కూడా వాడు చేయడు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ వస్తుంది. ఇక్కడ చూడు, ఈవెన్ రిజెక్ట్ అయిన కొన్ని రోజులకైనా వాడు రికవరీ అవుతాడు, ఎట్లా అవుతాడు.
హీల్ ఓవర్కమ్ దాట్, బికాస్ దిస్ ఇస్ లైఫ్. అండ్ వీడు చేయడు, మనకు ఇది ఒకటి అయిపోతుంది, అరే చేసుకుంటే అయిపోతుంది, ఇంకా రిగ్రెట్ ఉండదు, బికాస్ హీ ప్రపోజ్ దట్ గర్ల్, అంతే కదా. వీడు చేయలేదు, అది కూడా చేయలేదు కదా. అది యూ హ్యావ్ టు కన్ఫ్యూస్, యూ హ్యావ్ టు బీ రియల్. అంతేగాని నువ్వు చేయకుండా నిబ్బా నిబ్బిగాడులాగా ఇట్లా, యూ హ్యావ్ టు డూ దాట్, యూ హ్యావ్ టు బి ద కాన్ఫిడెంట్ అట్లా. అంతే బ్రో. దే ఆర్ సింపుల్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు షేర్. బై.